యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అయితే విదేశాంగ విధానాన్ని నడిపిస్తున్నారో దానిపై ఒక పుస్తకం రాయాలి. అలానే ఈ విషయాల్ని చరిత్రలో నమోదు చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ దేశానికైనా ప్రెసిడెంట్ అయినప్పుడు అతను ఏం పనులు చేయకూడదు, అలానే ఏ స్టెప్స్ తీసుకోకూడదో మనం ట్రంప్ నాయకత్వాన్ని చూసి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ప్రత్యేకంగా ఇటీవల భారత్ అమెరికా సంబంధాల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు గమనీయకంగా చర్చలకు దారితీశాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు భారతీయులు అమెరికా రాయబారి కార్యాలయంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ప్రస్తుత అమెరికా రాయబారిని మన దేశానికి పనికిరాని వ్యక్తిగా లేదా తనని దేశం నుంచి బహిష్కరించి వెంటనే భారతదేశం నుంచి వెళ్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనలు నిలిచాయి. ఒక ప్రముఖ షిప్పింగ్ సంస్థ విడుదల చేసిన 4 పేజీల రిపోర్ట్ ప్రకటనలో అమెరికా నౌకాదళం పాత్రపై తీవ్ర ప్రశ్నలు లేవబడుతున్నట్లు సమాచారం. ఆ ప్రకటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ సంఘటనపై అంతర్జాతీయ స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని, అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాల పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీంతో పాటు భారతదేశ విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ సార్ కూడా అకస్మాత్తుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే యూరోపియన్ ఫారెన్ మినిస్టర్ల ముందు EU థింక్ ట్యాంక్స్ ను మరియు జర్నలిస్టులను మోయించారు. సో ఈ రోజు వీడియోలో మన భారతదేశ జియో పొలిటికల్ డిసిషన్స్ ఒక డీప్ అనాలిసిస్ చేసి బిహైండ్ ద సీన్స్ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అసలు భారతదేశ జియో పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, వీటి వల్ల భారతదేశంపై ఎటువంటి డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందుగా భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు చేసిన తాజా వ్యాఖ్యల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన యూరోప్ పర్యటన సందర్భంగా మరోసారి భారతదేశ విదేశాంగ విధానాన్ని బలంగా సమర్థించారు. ఫ్రెండ్స్, ఫిన్లాండ్ లో ఎమర్జింగ్ పవర్స్ అండ్ ద న్యూ జియో పొలిటికల్ కాంపిటీషన్ అనే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ తో పాటు ఫిన్లాండ్ ఫారెన్ మినిస్టర్ ఎలీనా కూడా జాయిన్ అయ్యారు. అలానే EU అసిస్టెంట్ ఫారెన్ మినిస్టర్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో మన విదేశాంగ మంత్రి జయశంకర్ సార్ ను రష్యా ఆయిల్ విషయంలో నిలదీశారు. అలానే ఇండియన్ గిల్టీగా చూపించడానికి ప్రయత్నించారు. అంటే భారతదేశం రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసింది కాబట్టి భారతదేశం తప్పు చేసిందన్నట్లుగా నిలదీశారు. సో దీనికి సమాధానంగా జయశంకర్ సార్ మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న వనరుల నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. అలానే 2022లో యూరోపియన్ దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాల నుండి ఎక్కువగా చమురు కొనుగోలు చేయడం ప్రారంభించడంతో అందుకనే భారతదేశం తన ఆయిల్ అవసరాల కోసం రష్యా చమురు వైపు మళ్లాల్సి వచ్చిందని వివరించారు. అలానే మొరాలిటీ గురించి ప్రశ్నలు లేవనెత్తిన వారికి జయశంకర్ సార్ ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తు చేశారు. భారతదేశం ఎప్పుడు యూరోప్ కి వ్యతిరేకంగా తన ఆయుధాలను ఉపయోగించలేదని, కానీ గతంలో యూరోపియన్ కంపెనీలు తయారు చేసిన కొన్ని ఆయుధాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయని చెప్పారు. కేవలం చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తూ ఆయుధాల సరఫరా వంటి అంశాలను విమర్శించకపోవడం సరైన ప్రమాణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇదే కాకుండా 2022లో రష్యాపై ఆంక్షలు విధించిన సమయంలో ప్రపంచ ఆయిల్ మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడేందుకు భారత్ రష్యా చమురు కొనుగోలు చేయడం అవసరమని, దానిని అమెరికా అధికారులు కూడా సూచించారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భారతదేశం తన ఆయిల్ భద్రత, ధరలు మరియు సరఫరా స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సో మొత్తంగా ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ భారతదేశ వైఖరిని స్పష్టంగా వివరించి ఇంధన భద్రత మరియు జాతీయ ప్రయోజనాల విషయంలో భారతదేశం అనుసరిస్తున్న విధానాన్ని బలంగా సమర్థించారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అప్డేట్ అయిన సెట్బెల్లో ఆయిల్ ట్యాంకర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒమన్ తీరానికి సమీపంలో ఈ నౌకపై US నేవీ క్షిపణులతో దాడి చేసింది. అయితే ఈ దాడిలో 3 భారతీయులు మరణించినట్లు సమాచారం వస్తుంది. అంతేకాకుండా ఈ ఘటన తర్వాత అమెరికా వర్గాలు ఈ నౌకపై ఇప్పటికే ఆంక్షలు అమల్లో ఉన్నాయని, అలానే నౌక అమెరికా నౌకాదళం ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఆరోపించాయి. దాడికి ముందు నౌకలో ఉన్న సిబ్బందులకు హెచ్చరించామని కూడా చెప్తున్నారు. కానీ మరోవైపు నౌక యజమానులు మరియు షిప్పింగ్ కంపెనీలు 4 పేజీలతో ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో వారు అమెరికా నౌకాదళం చేసిన పలు వాదనలను ఖండిస్తూ ఘటనకు సంబంధించిన తమ వర్షన్ ను వెల్లడించారు. దీనితో ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ మరింత వేగంగా పుంజుకుంది. అసలు ఏం జరిగింది? దాడికి ముందు నౌకకు సరైన హెచ్చరికలు అందాయా? నౌకాదళం చర్యలకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. రిఫరెన్స్ కోసం మీకు స్క్రీన్ పైన ఆర్టికల్ రిఫరెన్స్ ను చూపిస్తున్నాము. ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తున్న పత్రం సెట్బెల్లో ఆయిల్ ట్యాంకర్ నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రకటన. ఈ ప్రకటనలో మొత్తం 4 పేజీలు ఉన్నప్పటికీ ఇందులోని ముఖ్య అంశాలను పరిశీలించారు.
పరిశీలిద్దాము. ముఖ్యంగా ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దానితో ఈ ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. సెట్బెల్లోపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత అమెరికా నౌకాదళానిదే అని పేర్కొంది. ఈ ఘటనలో 3 వ్యక్తులు మరణించారని, ఇది కేవలం ఒక సముద్ర భద్రతా ఘటన మాత్రమే కాకుండా ఒక తీవ్రమైన మానవీయ విషాదమని సంస్థ అభివర్ణించింది. నౌకకు సుమారు $35 మిలియన్ మేర నష్టం జరిగినప్పటికీ కోల్పోయిన ప్రాణాల విలువతో దాన్ని పోల్చలేమని పేర్కొంది. అమెరికా నౌకాదళం చేసిన ఒక కీలక వాదనను కూడా కంపెనీ ఖండించింది. తమ నౌకకు హెచ్చరికలు పంపించినా వాటిని సిబ్బంది పట్టించుకోలేదనే ఆరోపణను తిరస్కరించింది. అమెరికా నౌకాదళంతో ఎటువంటి సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఏర్పడలేదని తెలిపింది. తమకు ఎలాంటి హెచ్చరికలు అందలేదని స్పష్టం చేసింది. ఒకవేళ హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికా చెబితే వాటికి సంబంధించిన కమ్యూనికేషన్ రికార్డులు, ఆడియోలు లేదా ఇతర ఆధారాలను బహిరంగంగా బయటకు చూపించాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా తమ సంస్థకు ఇరాన్ లేదా ఇరానియన్ చమురుతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. సెట్బెల్లో పూర్తిగా చట్టబద్ధమైన వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ ఒక పౌర వాణిజ్య నౌక మాత్రమే అని పేర్కొంది. అంతేకాకుండా ఈ ప్రకటనలో మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఘటనకు ముందు దాదాపు 10 రోజుల పాటు ఈ నౌక ఒమన్ తీరాన సమీపంలో ఒక ప్రాంతంలో నిలిచి ఉందని కంపెనీ చెప్పింది. ఈ సమయంలో నౌక ఎటువంటి దూకుడు చర్యలు అలానే అనుమానాస్పద కదలికలు చేయలేదని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో సైనికులు బలప్రయోగం ఎందుకు అవసరమైందని ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్వతంత్ర మరియు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాలని కంపెనీ డిమాండ్ చేసింది. మరణించిన 3 భారతీయుల కుటుంబాలకు నిజం తెలియాలని, బాధ్యత ఎవరిదో నిర్ధారించాలని మరియు జవాబుదారీతనాన్ని ఖరారు చేయాలని కోరింది. మీకు అర్థమయ్యేటట్టు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, షిప్పింగ్ కంపెనీ ఈ ఘటనకు అమెరికా నౌకాదళమే బాధ్యత తీసుకోవాలని చెప్తుంది. అలానే ఈ షిప్ కి ఇరాన్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఖండించింది. మొత్తం ఘటనపై స్వతంత్ర మరియు అంతర్జాతీయ విచారణ జరపాలని కోరుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు వెలుగులోకి రావడానికి, బాధిత కుటుంబాలకు న్యాయం జరగడానికి మరియు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలని, సో ఇవన్నీ జరగాలంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని కోరుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ అయిన యుఎస్ఏ ఎంబసీ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ మీకు ఏ న్యూస్ ఛానల్లో కూడా కనిపించదు. ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందంటే, గత 2 రోజుల నుంచి ఇండియన్స్ అమెరికాపై చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే అమెరికా వరుసగా ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్న షిప్లపై దాడి చేసి అందులో ఇండియన్స్ ప్రాణాలను తీస్తుంది. కానీ ఇదే సమయంలో యుఎస్ ఎంబసీ యొక్క భారతదేశ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అక్కడ ఒక పోస్ట్ ని షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ షేర్ అయిన వెంటనే భారతీయులు యుఎస్ ఎంబసీ కామెంట్ సెక్షన్ లో చేరి తమ కోపాన్ని మరియు నిరసనను చూపించారు. ఆ పోస్ట్ లో కొంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నావికుల ఫోటోలను షేర్ చేసి వీరి తప్పేంటి అని ప్రశ్నించారు. యుఎస్ ఎంబసీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రజల అభిప్రాయం ప్రకారం ఒమన్ లో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సమయంలో యుఎస్ ఎంబసీ ఈ ప్రమోషనల్ స్టేట్మెంట్ ఇవ్వడం అసహ్యకరంగా తెలిసింది. ఈ ప్రతిస్పందనలు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా భారతీయుల ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో ప్రజలు స్పష్టమైన సమాధానాలు మరియు జవాబుదారీతనాన్ని కోరుకోవడం సహజమే. కానీ ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలనే ప్రశ్న కూడా చర్చనీయంగా మారింది. ఘటనకు సంబంధించిన అన్ని వాస్తవాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బాధ్యులు ఎవరైనా సరే నిజాలు బయటపడాలి, బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. అలానే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనే భావన బలంగా వినిపిస్తుంది. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఇది కేవలం ఒక దౌత్య లేదా భద్రతా అంశం మాత్రమే కాదు, భారతీయుల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో ప్రజలు గౌరవప్రదమైన మరియు దృఢమైన స్పందనను ఆశిస్తున్నారు. దేశాల మధ్య భాగస్వామ్యాలు కొనసాగవచ్చు, కానీ వాటి పునాది పరస్పర గౌరవం, విశ్వాసం మరియు జవాబుదారీతనంపై నిలబడాలి. సో ఈ ఘటనపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి 24 గంటల్లోపు జియో పాలిటిక్స్ లో పెద్ద మార్పులు మరియు చేర్పులు జరుగుతున్నాయి. అలానే భారతదేశానికి కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. ఏదో ఒక దేశం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గుతుంది, లేదా ఏదో ఒక దేశం బ్లాక్ మెయిలింగ్ కు దిగుతుంది. అన్ని దేశాలు ఒకదానికొకటి కిందకి లాగుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటన్నిటి మధ్య మన భారతదేశం ఏ దేశం కంటే వెనకబడిపోకుండా దీనికోసం మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. అండ్ భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ, డిఫెన్స్ న్యూస్, ఎకానమీ మరియు గ్లోబల్ అఫైర్స్ యొక్క సరైన అనాలిసిస్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.